ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమాలు చేయడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా మేము అక్రమాలు చేస్తామని చెప్పి నిరూపిస్తున్న పార్టీగా ఇలా మనం బీఆర్ఎస్/టీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. ప్రత్యేకించి పోల్ చిట్టీలకు సంబంధించిన అంశంలో మీరు చూస్తే ముందుగాలే నవీన్ యాదవ్ పోల్ చిట్టీలు పంచిండు అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్ళు మరి ఇప్పుడు ఇట్లా దొంగతనంగా మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు, మరి యాడ్ నుంచి ప్రింట్ కొట్టిరో తెలియదు. ఎలక్షన్ కమిషన్ కాకుండా దొంగ మరి ఏమంటారు పోల్ చిట్టీలను ఎందుకు పంచుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, బయట పొంకనాలు కొడుతున్నాడు కేటీఆర్ బాగా. ఏది మీరు సరైన అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, ఇట్లా అని చెప్తున్నాను. మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు? మీరు చేసి ఆమెకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నారు? అసలు ఆ క్యాండిడేట్ గెలవాలని మీకే లేనట్టుందిగా. ఓపెన్ హ్యాండిల్స్లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి, లేకపోతే ఇతర గుళ్ళలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మరి వీళ్ళు ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు? ఇది పోతే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చెప్తుంది, కోడ్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనుక ఉద్దేశం ఏంది? అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా? కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు చెయ్యని పిచ్చి నాటకాలు లేవు, ఇట్లాంటి ఎన్నో. ఇంకో అంశం కూడా మీరు చూసిండ్రు కదా, ఇలాంటివన్నిటితో మీరు గెలుస్తారని కలలు కనకండి. ఇలా మేము అంటున్నాం, నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిస్తే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు, కానీ ఓడిపోతామని తెలిసి ఎలక్షన్నే ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఇక మళ్ళీ దానికొకటి ఇక ఎట్లాంటి అంటే అక్కడ నియోజకవర్గంలో పెట్టాల్సిన ఏమో నియోజకవర్గంలో పెట్టుకుంటూ బయట కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆటో సంఘాలు ఇట్లా అని చెప్పి బయట పెడుతున్నారు, దాని మొత్తం ఇంపాక్ట్ రావాలని చెప్పేసి. అంటే కోడ్ ఎఫెక్ట్ కాకుంటుంటానికి హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా ఉద్దేశపూర్వకంగా పెడుతున్న ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం ఓడిపోతామన్న భయంతోనే చేస్తున్నవి ఒక పిచ్చి నాటకాలుగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా దీనికి ఎలక్షన్ కమిషన్ వారికి అప్పీల్ చేసినాం, వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకించి ఆమెకు సరే తెలుస్తుంది తెలియదు, కానీ ఆ ఎవరు ఎలక్షన్ చేయిస్తున్నారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఆ క్యాండిడేట్ మంచి కోసం కాకుండా మీరు చెడు కొరకు చేసుకుంటా ఎలక్షన్ నియమావళినే ఇలా తుంగలో తొక్కడం అనేది తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పదేండ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న ఏదైతే తన్నీరు హరీష్ రావు గారు కానీ కల్వకుంట్ల తారక రామారావు గారికి నిజంగా సోయి ఉంటే ఇవన్నీ అంశాలు వారికి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి మేము ఏది చేసినా చెల్లుతుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, లేదా మేము ఇదే రకంగా చేస్తామని ఒక అహంకారపూరిత వైఖరితోటి చాలా స్పష్టంగా ఇవి చేపడుతున్నట్టు చేస్తున్నట్టు కనబడుతుంది. దానితో పాటు ఏ న్యూస్ పేపర్లో అన్నా కూడా, ఏ న్యూస్ పేపర్ అన్నా కానీ ఛానల్ కానీ వివరించినప్పుడు అందరి అభ్యర్థుల గురించి రాయాల్సిన ఒక బాధ్యత ఆ ప్రచారం చేస్తున్న ఆ పేపర్ల పైన ఉంటుంది. ఈరోజు నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ వారికి సంబంధించిన ఛానల్స్లో పేపర్స్లో కూడా అది కేవలము వాళ్ళ సొంత ఎజెండా కోసము వాళ్ళ సొంత ప్రచార మాధ్యమాలకు ఉపయోగించుకునే విధంగా దాన్ని వాడుతూ అందులో అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే విధంగా వేసుకుంటారు. ఆ కంప్లీట్ కూడా క్యాండిడేట్ అకౌంట్లో దాన్ని జమ చేయాలని చెప్పి దానిపైన కూడా మా సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదన్నా కూడా ఎంసీఎంసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అండ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అప్రూవల్ లేనిది ఏ వీడియోని కూడా నిరాధారాలు అంటే ఆధారాలు లేకుండా వీడియోల్ని ప్రచారం చేయకూడదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కార్యకర్తలతోటి వీడియోలు చేసి అది ప్రజల నాడి అనే విధంగా దాన్ని వారి అఫీషియల్ హ్యాండిల్స్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ క్యాండిడేట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా నిజంగా చరిత్రలోకి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిత్ర దుబాయ్ శేఖర్ కాడికెళ్ళి మొదలు పెట్టాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ అనే పేరు ఎవరిది, వారి చరిత్ర ఏంది, వారిపైన ఏ రకమైన కేసులుండే, వారు ఏ రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు, వారి పరిస్థితి ముందు ఏ రకంగా ఉండే, ముందు అవి అన్నీ పునరాలోచించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా క్యాండిడేట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికి కూడా బాధ్యతతోటి ఏదైతే ఈ రకంగా ప్రచారం చేయకూడదు, అన్ని నామ్స్ ఫాలో కావాలని చెప్పి
అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యతతోటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులకి అన్ని ఎవిడెన్సెస్ తోటి నేను అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, సామరామోహన్ రెడ్డి గారు ఆధార్లతోటి విత్ ఎవిడెన్సెస్, వీడియో ఎవిడెన్సెస్ అండ్ ప్రింట్ ఎవిడెన్సెస్, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ లింక్ ఎవిడెన్సెస్తో పాటు ఇవాళ వారికి సమర్పించడం జరిగింది. తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకుంటారని ఒక విశ్వాసం, నమ్మకం మాకుంది.